ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవ, దయగలిగిన తండ్రి, నాయన మాకు సహాయము చేయండి. మాతో మాట్లాడి మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుని శక్తి. దేవుని శక్తి ఎంత బలమైనదో మనము నిర్గమకాండము 14వ అధ్యాయము 22వ వచనము చదువుతున్నాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. నీళ్లు విభజింపబడగా మోషే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చినప్పుడు సముద్రము దగ్గరకు వచ్చారు. వారు ప్రయాణం చేయాలంటే సముద్రము ఎదురుగా ఉంది. దేవుడు తన పిల్లలను నడిపించడానికి సముద్రమును 2 భాగాలుగా చేయడం జరిగింది. నీళ్లు విభజింపబడగా, విభజించుట. ఈ లోకంలో కొన్ని ప్రాంతాలను విభజిస్తూ ఉంటారు. కొన్ని దేశాలను ఉత్తర దేశముగా, దక్షిణ దేశముగా విభజిస్తూ ఉంటారు. విభజించుట. దేవుని శక్తి మనము గుర్తించాలి అంటే దేవుడు చేసిన ఆ అద్భుతాన్ని మనము చదివినప్పుడు మనకు తెలుస్తుంది. నీళ్లను విభజించిన మహాశక్తి గల దేవుడు. వారి కుడివైపును ఎడమ వైపును నీళ్లు గోడవలే నిలిచాయి. మధ్యలో ఆరిన నేలగా దేవుడు చేయడం జరిగింది. ఇశ్రాయేలీయులను మోషే ద్వారా దేవుడు నడిపించారు. అంత బలమైన దేవుడు. దేవుని శక్తి నీళ్లను విభజించినప్పుడు ఇశ్రాయేలీయులు చూడగలిగారు. రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన అద్భుతమైన సంఘటన ఇక్కడ జరిగింది. యేసు, తన తల్లి, యేసు శిష్యులు కానా వివాహములో ఉన్నప్పుడు ఆ వివాహములో ద్రాక్షారసము అయిపోయింది. ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
యేసయ్య ఏం చెబితే అది చేయండి అని మరియమ్మ సూచించారు. యేసు చెప్పిన మాట ప్రకారం చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. 6 రాతి బాణలు నీళ్లతో నింపండి. వారు నింపిన తరువాత ఆ నీళ్లను ప్రధాని యొద్దకు తీసుకువెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చిందో తెలియలేదే. ఇంత మంచి ద్రాక్ష రసము ఎక్కడ ఇప్పటి వరకు ఉంచారని ఆశ్చర్యపోవడం జరిగింది. అద్భుతం, వండర్ఫుల్. మన జీవితాలలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా 6 రాతి బాణాలలో నీళ్లు వేసి వారు చేసినప్పుడు నీళ్లు ద్రాక్షారసముగా మారినాయి. వండర్ఫుల్, అద్భుతం. యేసయ్య చెప్పిన మాట ప్రకారముగా మనము చేసినప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ఈ కార్యము ఎలా జరిగిందంటే దేవుని శక్తి వలన జరిగింది. 3వదిగా మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వచనంలో సముద్రము మీద నడుచుచు వచ్చి అని వ్రాయబడి ఉంది. యేసు సముద్రము మీద నడుచుచు వచ్చారు. నీటి మీద నడిచిన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమాధానకర్త అయిన యేసయ్య సముద్రము మీద నడుచుచు వచ్చి అని వ్రాయబడి ఉంది. యేసు సముద్రము మీద నడుచుచు వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైన నీ శక్తి ఎంతో గొప్పది ప్రభువా. నీళ్లను విభజించారు మీరు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చారు, నీటి మీద నడిచారు మీరు. నాయనా స్తోత్రాలు. ఈ వాక్యమును వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరుల కుటుంబాలను, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.